మరి ఆలోచన చెడిపోతుంది ప్రియులారా. కాబట్టి అపోస్తలుడైన మరి పౌలు గారు తీతుకు మరి ఈ లేఖ రాస్తూ దేవుడు మనకి ప్రయోజనకరమైన మాటలు తెలియచేస్తా ఉన్నాడు. 8 నుంచి మనం చదువుకుందాం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచేవారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచినట్లు నీవీ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమునై యున్నవి. కానీ ప్రియులారా, మరి ఇవి మంచివి ప్రయోజనము అని దేవుడు మనకి తెలియచేస్తా ఉన్నాడు. ప్రియులారా, మరి మన మంచి కోరి ఈ మాటలు మనకి తెలియచేస్తా ఉన్నాడు. మనం ఇంకా మరి దేవుని యందు ఉంటుండగా మనము ఇంకా మరి దేవునిలో మనం నడుస్తూ ఉండగా మరి దేవుణ్ణి మనం నమ్మినట్లయితే దేవుడు మనకి పరలోకం మరి మనకు అనుగ్రహిస్తాడండి. భయంకరమైన రోజులు కదండి. మనం అందరం